సెల్ న్యూస్ కి స్వాగతం. టీజీలో ప్రణయ్ హత్య కేసులో న్యాయం గెలిచింది. నల్గొండ జిల్లా కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. కుల దురహంకారులకు కనువిప్పు కలగాలి. మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య, రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల వెంకటేశ్వర్లు, మహిళా విభాగం అధ్యక్షులు సరళ, మాల మహానాడు నల్గొండ జిల్లా అధ్యక్షులు లకుమాల మధుబాబు 2018 సంవత్సరంలోని ₹1 కోటి సుపారీ ఇచ్చి మార్తిరావు అత్యంత కిరాతకంగా ప్రణయ్ను హత్యగా ఉంచాడు. పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో నల్గొండ జిల్లా కోర్టు ఒకరికి ఉరిశిక్ష, మరో నలుగురికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పును మాల మహానాడు స్వాగతిస్తుంది. ఈ తీర్పుతో కుల దురహంకారులకు కనువిప్పు కలగాలని న్యాయం గెలిచిందని హైదరాబాద్లో మీడియా సమావేశంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య, రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం నల్గొండ జిల్లా కోర్టు ప్రణయ్ హత్య కేసులో ఇచ్చిన తీర్పు సందర్భంగా నల్గొండలో మీడియాతో మాల మహానాడు నల్గొండ జిల్లా అధ్యక్షులు లకుమాల మధుబాబు మాట్లాడుతూ మరికొంతమంది జిల్లా నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ 2018లో వైసీ కులానికి సంబంధించిన అమృతను కులాంతర వివాహం చేసుకున్నాడని, పెరుమాళ్ల ప్రణయ్ అనే మాల కులానికి చెందిన దళిత యువకుడిని అత్యంత కిరాతకంగా ₹1 కోటి ఇచ్చి హత్య గావింపజేసిన మార్తిరావు 2020లో ఆత్మహత్య చేసుకున్నాడని, మిగిలిన 7 నిందితులలో A2 శర్మకు ఉరిశిక్షతో పాటు మరో 6గురికి జీవిత ఖైదు విధించి ఇచ్చిన తీర్పును మాల మహానాడు సంపూర్ణంగా స్వాగతిస్తుందన్నారు. ఈ తీర్పు తర్వాత ప్రణయ్ కుటుంబానికి, అమృతకి, బాలస్వామికి పూర్తి స్థాయి రక్షణ కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో 128 కుల దురహంకార హత్యలు జరిగాయన్నారు. లేదని చెప్పి ఆ మార్తిరావు ఏం చేసినంటే బిగారికి వెళ్ళి పిలిచి మన సుపారిచ్చి వాళ్ళను 8 మందిని చెప్పించి మన మటర్ చేయించిందని కూడా మనం చేస్తున్నాము. ఎవరు? మార్తిరావు. కులం తక్కువ అని, ఏ కులం తక్కువ ఏం లేదు. ఈ రోజుల్లో వాళ్ళు ప్రేమించుకున్న వాళ్ళకి పెళ్లి చేయవలసిందే అనుబంధంగా అని కూడా మేము మనం చేసుకుంటూ, అదే సుపారీ ఇచ్చి మటర్ చేసినాక మేము పెద్ద ఎత్తున ధర్నాలు, రసరోకోలు, మాలమానాడు వ్యతిరేకంగా చాలా అన్యాయం జరిగిందని పెద్ద ఎత్తున ధర్నా చేసినాం, రసరోకోలు చేసినాం. మార్తిరావు ఇంటి వీనికి కూడా పోయి ఆస్తులు ధ్వంసం చేయాలనిపోతుందంటే ప్రభుత్వం ఆనబట్టింది, పోలీసులు అరికట్టిండ్రు. అందుగురించనే ఆ సుపారీ ఇచ్చిన ఫస్ట్ మటర్ చేసినోనికి జీవ ఖైదు ఉరిశిక్ష పడింది, కచిన్ములకు జీవ ఖైదు పడింది. మీరు ఇన్ని చేసినా జైల్లో ఉన్న ఓడుక సచిన శవంలాగానే ఉండి మీరు ఇంత దారుణానికి అరికట్టిందంటే మీరు ఏం లాభం రా భయ్య, మీకు ఏం కర్మ? మీరు మంచిగా ఉండి సుపారీకి డబ్బులకు అమ్మడపోయి కమీనా నాయనలారా మీరు ఏమి సాధించినట్టుంది? మీరు సాధించేది ఏముంది? మీ పిల్లలు మీ పిల్లలు ఏం గతి కావాలి? మీరు బతికి లాభం ఏముంది? ఎన్ని డబ్బులు తీసుకున్నా కూడా మీరు కూడా జీవఖైదై మొత్తం పానాలు ఓడుకున్న కర్మాలు వచ్చినవి. మీరు ఏంటికి కష్టం చేసుకొని పని చేసుకొని బాగుపడాలని మేము కోరుకుంటూ, అదే మార్తిరావు గారు ఆయన మటర్ చేయించిన మార్తిరావు ఆయన ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. ఇది నల్గొండ కోర్టు మంచి నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయానికి మేము స్వాగతిస్తాము. మా నల్గొండ కోర్టును మేము స్వాగతించి అభినందనలు తెలుపుతాం. ఏంటంటే 7 సంవత్సరాలకే గుర్తించబడింది. 20 సంవత్సరాలు అవుతుండే మంచి నిర్ణయం చేసింది. ఈ నుండి ఎవరు ఏ పని చేసినా ఆ పని చేసిన వాళ్ళకు అదే గతి పట్టాలని మాలమానాడు డిమాండ్ చేస్తుంది. అందుగురించనే మేము పెద్ద ఎత్తున ధర్నాలు, రసరోకలు చేయబట్టే ఇది ఇంతవరకు వచ్చింది. అందుగురించనే మళ్ళీ ఇటువంటి బతుకులు ఇంకోరికి రాకుండా చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటూ మంచి నిర్ణయం చేసినందుకు మేము అభినందనలు తెలుపుతున్నాం. జై భీమ్. మాలమానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్యను మాట్లాడుతున్నాం. అందుగురించనే ఇంతవరకైనా కూడా మేము వదిలేదే లేదు. కంటిన్యూగా చేసినందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం, అభినందనలు తెలుపుతున్నాము. మనం నల్గొండ కోర్టు కానీ కూడా మేము మనవి